తెలుసు పలానాడు భూమి అన్నాడు అంటే అక్కడ ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఆయన భూమి రాసేసుకున్నారు. ప్రయత్నం చేశాడు, లంచం ఇచ్చాడు, ఏమి పనిగాల. తిరిగి అలసిపోయి జీవితం మీద ఆశ వదులుకొని రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళి బలవంతంగా ట్రైన్ వస్తా ఉంటే ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఆ వార్త అయిని భార్య పిల్ల కుమార్తె ఇద్దరు కూడా విషయం దాకా చనిపోయారు. ఒక కుటుంబంలో ముగ్గురు చనిపోయారు. రేపు కూడా మీ గతి కూడా అదే అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఈ నియోజకవర్గంలో ఈ రోగి రమేష్ అదే చెప్పారు, జోగి కాదు రోగి రమేష్. రోగి కాదు రోగ్ రమేష్. ఎందుకు ఆ మాట అంటున్నానంటే మీరు చూశారు, మా ఇంటి మీద దాడికి వచ్చాడు ఎమ్మెల్యేగా ఉండి. ఎందుకు వచ్చాడంటే కర్రలు ఎత్తుకొని నాకు అపాయింట్మెంట్ కోసం వచ్చాడు. అంటే నేను మాజీ ముఖ్యమంత్రిని, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే. మా ఇంటి మీదకి వచ్చి కర్రలు ఎత్తుకొని వచ్చి అపాయింట్మెంట్ కావాలని అడిగాడని బుద్ధి లేకుండా డీజీపీ చెప్తాడు. కేసు మనవాళ్ళ పైన పెట్టారు, అతని పైన కేసు పెట్టలేదు. పోయింది ఎవరు? నేను ఆయన ఇంటికి పోలేదు, నా ఇంటి మీదకి వచ్చాడు, కర్రలతో వచ్చాడు. కేసు మాత్రం మన వాళ్ళ పైన పెట్టే పరిస్థితి వచ్చారు. తమ్ముళ్ళు, నాకే ఆ పరిస్థితి ఉంటే Z+ కేటగిరీ మీరేమవుతారు? అంటే ఇది కావాలంటే ఇచ్చేయాలనా లేదా? మీరు అవుతుందా లేదా? ఇంకో పక్క చూస్తే పెడన నియోజకవర్గాన్ని మొత్తం ఊడ్చేశాడు. ఆడేమీ లేదు, క్షౌరం అయిపోయింది ఆ నియోజకవర్గం. మల్లంపూడి వంతెన నిర్మాణానికి రైతులకి 40 లక్షలు డిమాండ్ చేశాడు. ఏం చేయాలో దిక్కు తెలియకుండా కాస్తో కోస్తో ఇది సర్దుకున్నారు. కుర్తివెన్నెలో 80 ఎకరాల బీఫామ్ భూముల్ని తక్కువ రేట్లు కొనుగోలు చేసి బినామీలతో చెరువులు తవ్విచ్చేశాడు. చేపల చెరువు కట్టాలంటే పప్పం కట్టాల్సింది. దానికంటే కూడా పెడన కంటే ఇక్కడ సారవంతమైన భూమి, డబ్బులున్నాయి, భూములున్నాయి, విలువ ఉంది. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మీరు ఏమవుతారో నాకైతే తెలియదు. అలాంటి వాళ్ళు వస్తే చాలా ప్రమాదం వస్తుంది. సెంటు పట్టాలు ఇస్తామని చెప్పి బంటుపల్లి మండలంలో పేదల నుండి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క సెంటుకి 50,000 లక్ష రూపాయలు వసూలు చేశాడు. ఏం తమ్ముళ్ళు, సిద్ధంగా ఉన్నారా? కప్పం కట్టడానికి